హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి భాను బ్లాగ్స్. సో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం అస్సలు మర్చిపోమాకండి. ఎలాంటి ప్లానింగ్ లేకుండా వంట ప్రిపరేషన్, అది కూడా స్పెషల్గా ఉంటే ఇంట్లో ఎలా హడావిడి ఉంటుందో చూడండి. ఈరోజు అంటే ఈ వంట చేసినందుకు స్పెషల్ ఏం లేదండి, అలానే సండే కూడా కాదు. అందరూ స్పెషల్ అంటే సండేస్ అలా చేసుకుంటారు, బట్ మాకేంటంటే మేము ఎవ్రీ సండే కూడా స్పెషల్ అట్లా ఏం చేయమండి. సో ఇంట్లో అంటే చికెన్ అట్లా నాన్ వెజ్ అయితే చాలా రోజులు అవుతుంది. సో అలా చికెన్ తెచ్చేసాడు అనమాట. నేను అనుకోకుండా సో ఎలాగో చికెన్ కదా, సో బగారా రైస్ చేద్దామని అయితే బగారా రైస్ చేశాను. సో ఇంకా ఈవినింగ్ అయితే అంటే అమ్మ చాలా రోజులు అవుతుంది ఇవి పంపించి, నేను ఒక డబ్బాలో వేసేసి మర్చిపోయాను అనుకోకుండా ఇవాళ చూసాను. సో ఈ స్నాక్స్ అయితే చేసేసాను. సో మార్నింగ్ మా బాబుని స్కూల్కి వెళ్ళే హడావిడిలో టైం చాలా అయిపోయిందండి, పని అస్సలు కుదరలేదు. సో గిన్నెలు అయితే అలాగే ఉంచేసాను, సాయంత్రం కడుక్కోవచ్చులే అని అయితే ఉంచాను. కానీ సాయంత్రానికి హడావిడిగా ఈ వంట కూడా అయిపోయాక అన్నీ కలిపిస్తూ అనుకుందాను అనేలోపు రెండు డబ్బులకైతే నిండిపోయాయి అన్నమాట. సో నేను వంట బిజీలో ఉంటే మా పిల్లలు ఇంటి బిజీలో ఉన్నారనమాట. నా వంట హడావిడి అంతా అయిపోయాక ఒక్కసారి వెనక్కి తిరిగి రెండో రూమ్లో చూసుకొని వచ్చేలోపు ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. సో ఆ గిన్నెలు ఇంకా ఇల్లు చూడగానే మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. సో అది అలా ఉంచేసి ఇల్లు క్లీన్ చేసి ఫస్ట్ అయితే మా పిల్లలిద్దరికి స్నానం పోసేసి అన్నం తినిపెట్టి అయితే పడుకోబెట్టేస్తారు. చిన్నోడు పడుకున్నాడు, కానీ పెద్దోడు పడుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఆయన ఉయ్యాల్లో వేసి ఊపితే కానీ నిద్రపోడు. ఆ ఉయ్యాలో నేను ఎందుకు అలవాటు అయిందనేది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. సో గిన్నెలు అయితే కడిగేసాను, స్నానం చేసి స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను. స్టవ్ చేంజ్ అయింది కదా, సో ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూడండి, మా స్టవ్ బ్లాస్ట్ అయిందని చెప్పాను కదా. సో అలా అనమాట, పనులు అయితే అన్నీ అయిపోయాయి. ఇంకా పెద్ద బాబును ఊపుకుంటూ అయితే నేను అన్నం పెట్టేసుకొని తింటున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా తినలేదు. సో నువ్వు తినే ముందు కాల్ చేయి అనేసి అన్నాడు. సో నేనైతే అన్నం పెట్టేసుకొని తనకు కాల్ చేసి పనంతా అయిపోయి అన్నం తినేలోపు టైం అయితే 10:30 అయిపోయిందండి. సో ఈరోజు అయితే చాలా లేట్ అయింది. మీరు కూడా ఇలా ఇంట్లో అనుకోకుండా వంట ప్రిపరేషన్ అప్పుడు సో మీకు కూడా ఇలాగే హడావిడి ఉంటుందా లేదా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.